అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలలో 26, 27 తేదీల్లో మహా అద్భుతం జరగబోతుంది. మరింతకీ మకర రాశి వారికి ఏ అద్భుతం జరగబోతుంది? అలాగే వీరికి ఈ 2 రోజులు ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి? అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఈ 2 రోజులు కూడా మీరు తప్పకుండా మీకు ఎదురవ్వబోతున్నటువంటి సంఘటనలేమిటి? మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు కూడా తెలుసుకుందాం. అయితే చాలా రోజుల నుండి మీ చేతిలో డబ్బు నిలవకపోవడం, ఎప్పటికప్పుడు డబ్బనేది కరువైపోవడం ఇలా జరుగుతూ వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా మీకు జరిగాయి గతంలో. కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం మీకు చాలా అంటే చాలా బావుందని చెప్పి ఈ యొక్క జ్యోతిష్య నిపుణులు సైతం చెప్తున్నారు. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో డబ్బు పరంగా మీకు ఎటువంటి దిగులు ఉండదండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరేమీ అస్సలు నమ్మద్దు. ఎందుకంటే మకర రాశి వారికి డబ్బు పరంగా ఇది యోగ కాలం అని చెప్పి చెప్తారు. అంటే యోగ కాలం అని ఉంటుంది కదా! అలా మీకు ఒక మంచి అదృష్టం అనేది స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. ఇక చాలా ఎక్కువగా మీకైతే అంటే ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి శుభవార్తలైతే వింటారండి. అంటే శుభవార్త అంటే ఏ శుభవార్త అంటే మీకు ధనానికి సంబంధించినటువంటి పత్రాలు కానీ, లేదంటే భూముల విషయంలో కానీ, ఇలా ఏదైనా చిన్న చిన్న బిజినెస్‌లు చేసుకునే వాళ్ళైనా, పెద్ద బిజినెస్‌లు చేసుకునే వాళ్ళైనా, లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళైనా, కూరగాయలు అమ్మేవాళ్ళు సైతం ఎవరైనా కానీ మీరు ఎంతైతే కష్టపడతారో దాని కష్టానికి తగినటువంటి పదింతలు ఎక్కువగా మీకైతే అదృష్టం అనేది తోడవబోతుందనే చెప్పుకోవాలి. కాబట్టి అంటే మనం ఏదో ఒక కష్టమైతే చేయాలండి. చేయకుండా అయితే ఊరికైతే ఎక్కడ ఎవరికీ కూడా ధనం అనేది రాదు. కాబట్టి కష్టే ఫలి అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి ఆ కష్టే ఫలి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ మాట వాడాల్సొచ్చిందంటే గనక, ఈ యొక్క మకర రాశి వారు అందరూ కూడా కష్టపడే గుణం వాళ్ళే. అందరూ డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడతామండి. కాదని ఎవరు కూడా చెప్పలేం కదా! కాకపోతే అది కొంతమందికేంటంటే ఎంత కష్టపడినా కూడా ఒక్క రూపాయి కూడా రాదు. రూ. 10 కష్టపడ్డారే అనుకోండి, రూపాయి మాత్రమే వస్తుంది. మరప్పుడు మకర రాశి వారి యొక్క యోగకాలం ఎలా ఉంటుందంటే, రూపాయి కష్టపడితే రూ. 10 ఆదాయం వచ్చేలాగా ఈ యొక్క అదృష్ట యోగం అనేది మీకు ప్రారంభం అవ్వబోతుందనే చెప్పుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే కష్టపడండి. ఆదాయ మార్గాలనేది, ధనద్వారాలనేవి మీకు బాగా తెరుచుకుంటాయి. ఇక ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి లక్ష్మీదేవికి దీపం పెట్టడం అస్సలు మర్చిపోకండి. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఎరుపు పువ్వులతో అమ్మవారిని చక్కగా అలంకరించి, అమ్మవారితో సహా విష్ణు సహస్రనామాలు కూడా చదువుకున్నట్లయితే, లక్ష్మీ సహస్రనామాలు చదువుకొని అమ్మవారికి దీపం పెట్టుకోండి. ఇక్కడ మీకు శుభవార్త అని చెప్పాం కదా! అందులో మీరు వినబోతున్నటువంటి మొట్టమొదటి శుభవార్త అంటే మీ ఆదాయం చాలా గొప్పగా విపరీతంగా పెరగబోతుందని చెప్పుకోవాలి. రూపాయి పెట్టిన దగ్గర రూ. 100 కానీ, రూ. 10 ఎక్కువగానే మీకైతే లాభం వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఇది మీకు చాలా అంటే చాలా మంచి శుభవార్తే. కుటుంబ పరంగా చూసుకున్న ఈ యొక్క మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా కానీ, లేదంటే ఏదైనా సమస్యలో అయినా కానీ ఇరుక్కొని మీ ఇద్దరు కూడా ఒకరినొకరు మాట్లాడుకోకుండా దూషించుకోవడం లాంటివి చేస్తూ ఉన్నా కానీ, ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మకర రాశి వారికి కొంచెం అర్థమవుతుందండి. ఎవరు ఏంటనేది అర్థం చేసుకుంటారు. జీవితం అంటే ఏంటి? ఈ గొడవలనేవి సహజమే కదా! కొంచెం మనం సర్దుకొని వెళ్ళిపోతే ముందు ముందు రోజుల్లో అంతా ఈ యొక్క రియలైజేషన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా మనం ఉపయోగించుకుంటే జీవితం కూడా చక్కగా ఉంటుందని చెప్పి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇలా భార్యాభర్తల మధ్య అనుకూలత కావచ్చు, ప్రేమికుల పరంగా కావచ్చు, ఏదైనా కానీ కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి పనులు చేసుకునేటప్పుడు ఈ రాశి వాళ్ళు ఒకరికి ఒకరు సంప్రదించుకొని భార్యాభర్తలు ఇద్దరూ కూడా సీక్రెట్‌గా చేయవద్దండి. ఎందుకంటే ఒకరికొకరు సంప్రదించుకొని తెలియని విషయాలు తెలుస్తాయి కదా! ఎందుకంటే భార్య మంచి కోరేది భర్త. భర్త మంచి కోరేది భార్య. కాబట్టి ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళలాగా మంచైనా, చెడైనా ఏదైనా కానివ్వండి ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోండి. ఈ విధంగా ఒకరికొకరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం వలన, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి దాపరికాలు లేకపోవడం వలన, మీ మధ్య ఇంకొంచెం ప్రేమ అనేది రెట్టింపు అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందడుగు వేయండి. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది ఈ 2 రోజులు సక్రమంగా ఉంటుంది. అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం పట్ల కూడా మీకు చాలా బావుంటుంది. చాలా సక్రమంగా, సవ్యంగా అయితే మీ యొక్క ఆరోగ్యం అయితే గడిచిపోతుంది. ఇక సంతానం విషయానికొస్తే గతంలో కొన్ని అనారోగ్య సమస్యలు కానీ, పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోవడం కానీ, తలనొప్పులు రావడం ఇలాంటివన్నీ కూడా మీకు ఫేస్ చేస్తూ ఉండుంటారు. పిల్లల చదువుల పట్ల కూడా చాలా మంచిగా ఉండబోతున్నారు. ఇప్పుడైతే ఈ 2 రోజులు చూసుకుంటే అండి, వీరికి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా మీకైతే మంచిగా మంచి మంచి శుభవార్తలు వినబోతున్నారనే చెప్పుకోవాలి.
అలాగే రియల్ ఎస్టేట్ పరంగా ఎవరైతే వ్యాపారాలు మొదలుపెట్టి కొంచెం లాస్ అయ్యామని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారికి రేపటి రోజున రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంటుంది. బ్రహ్మాండంగా కలిసొస్తుంది. అలాగే సినీ రంగ ప్రవేశంలోకి ఎవరైతే వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తున్నారో వారికి కూడా రేపటి రోజున మంచి అవకాశం అనేది తలుపు తట్టబోతుందనే చెప్పుకోవాలండి. ఈ విధంగా అయితే ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతక ఫలంగా ఈ యొక్క 2 రోజులు కూడా గ్రహాల మార్పుల యొక్క అనుకూల ప్రభావం మీపై నిండుగా ఉందనే చెప్పుకోవాలి. ఇక అలాగే ఎవరైనా కానీ నూతనమైనటువంటి వ్యక్తులు పరిచయం అయితే మీరు కొంచెం ఆ వ్యక్తుల పట్ల కొంచెం అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మనకు తెలియనటువంటి వ్యక్తులకు మనం ఏదైనా కానీ 1, 2 విషయాలు మన పర్సనల్ విషయాలు కానీ, లేదంటే ఇంకేదైనా కానీ మన ధనానికి సంబంధించినటువంటి విషయాలు కానీ వారితో పంచుకోవడం వల్ల కొన్ని మనకైతే లాస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంది. మొత్తానికైతే అసలు మన జీవితం కూడా తారుమారయ్యేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి నూతన వ్యక్తుల పరిచయం ఎంతవరకు అంటే అంతవరకు అన్నట్లుగా కట్ చేసేసేయండి. ఎక్కువగా మీరైతే వారితోటి ఎక్కువగా మీరైతే వారితో కలిసిపోయే విధంగా, ఎక్కువగా మీరైతే ధనానికి సంబంధించినటువంటి చర్చలు కానీ, ఇవన్నీ కూడా జరపడం చాలా అంటే చాలా మీకు ముందు ముందు రోజుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తెచ్చిపెట్టేలా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం తగు జాగ్రత్తలైతే తప్పకుండా మీరు పాటించవలసిందే. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ 2 రోజులు కూడా కొంచెం మీ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు అనుకూలంగా మీ యొక్క భూములు మీ చేతికి రావడం కానీ, లేదంటే బంగారం ఎక్కడైనా పెట్టి తాకట్లో పెట్టి దానిని విడిపించుకోలేక బాధపడుతున్న వారికి కూడా ఈ 2 రోజుల్లో మీరు పెట్టినటువంటి ఆ బంగారం అనేది మీ చేతికి తిరిగి వస్తుందండి. అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. అలాగే ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ వివాహం జరగడం లేదని చెప్పి వెనకడుగు వేస్తూ ఆ యొక్క వివాహం అనేది వెనకపడుతూ ఉండి మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉన్నటువంటి క్షణాలన్నీ కూడా మర్చిపోయే విధంగా ఈ యొక్క శుభకార్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంటే చక్కగా మీరు ఈ యొక్క వివాహానికి సంబంధించినటువంటి చర్చలైతే ఇరు కుటుంబాల మధ్య జరిగి మీ వివాహం కూడా చక్కగా పీటల మీదకెక్కే విధంగా అయితే రేపటి రోజున షురు అవబోతుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఈ 2 రోజులు కూడా తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించండి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా కాసేపు కాలం గడిపేందుకు టైంను కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు రేపటి రోజున. కానీ రేపైతే మీకు అనుకూలంగా ఉంటుంది కానియండి, 27వ తేదీన కొంచెం కుటుంబ సభ్యులలో ఎవరితో అయినా కానీ వాగ్వాదం చోటు చేసుకునేటటువంటి దాఖలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి వారితో, లేదంటే ఇరుగు పొరుగు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇలా ఎవరైనా కానీ వారితో ఏదైనా ఒక మాట అనేటప్పుడు, వారు ఏదైనా అనేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే ఏదో ఒక మాట మనం అనటం వల్ల కానీ, లేదంటే ఏదైనా కోపానికి దిగినా, మనం ఏదైనా కానీ వారిని 1, 2 సార్లు హెచ్చరించినా కానీ వాళ్ళది కొంచెం డెప్త్‌గా తీసుకున్నప్పుడు మన హృదయానికి కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరైతే ఏదైనా కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని జాగ్రత్త పడండి. ఈ విధంగా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలైతే ఉన్నాయండి. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్‌తో కలుసుకుందాం. థాంక్ యూ.